హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాసియా మేకప్ బుక్. వచ్చేసాం కమ్మటి కొబ్బరి పాల పులావ్తో మీ ముందుకి. ఇవాళ కొబ్బరి మన ఇంట్లో రెగ్యులర్ గా ఉంటూనే ఉంటుంది కదండి. గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఫెస్టివల్స్ అప్పుడు కానీ పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చి కొబ్బరి ఎంత న్యూట్రిషియస్ అంతే టేస్టీగా ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఒక 2 చిప్పల కొబ్బరిని సన్నగా తురుముకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. దీన్ని ఒక క్లాత్ లో వేసి వడకట్టేస్తే కొబ్బరి పాలు వచ్చేస్తాయన్నమాట. మిగిలిన పిప్పినంతా మరో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఈ పాలని పక్కన తీసి ఉంచుకుందాం. పచ్చి కొబ్బరి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ, చాలా న్యూట్రిషియస్ కూడా. నాకు ఈ పాలు మొత్తం ఒక 3 గ్లాసెస్ కొబ్బరి పాలు వచ్చాయండి. నేను యాక్చువల్గా 3 గ్లాసెస్ పులావ్ రైస్ ప్లాన్ చేసుకున్నాను. దానికి నాకు ఒక 5 గ్లాసెస్ దాకా కొబ్బరి పాలు కావాలి కాబట్టి నేను ఒక 2 గ్లాసెస్ దానికి వాటర్ కూడా యాడ్ చేసుకుని పులావ్కి ఎసరుగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. బాగా కడిగి అరగంట ముందే నానబెట్టుకుంటున్నాను. రైస్ అనేది మీ ఇష్టం అండి. బాస్మతి రైస్ అయినా పర్లేదు, లేదా చిట్టి ముత్యాలని దొరుకుతాయి కదా, అవి కూడా చాలా బాగుంటుంది దాని ఫ్లేవర్. ఇంగ్రీడియంట్స్ లోకి వెళ్ళిపోతే 3 ఉల్లిపాయలు, 2 టొమాటోలు, 4 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన రైస్, కొబ్బరి పాలు. ఒక మందపాటి గిన్నెలో 3 గరిటెల నూనె, 1.5 గరిట నేను నెయ్యి తీసుకుంటున్నానండి. కాస్త వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసి కాస్త దూరగా వేపుకుంటున్నాను. మంచి స్మెల్ వచ్చిన తర్వాత ముందుగా తరిగి ఉంచిన ఉల్లిపాయలు, కొద్దిగా కల్లుప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేపుకుంటున్నాను. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేయించుకున్నాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇందులో పెద్దగా మసాలాలు కూడా లేవు కదండి. కొబ్బరి పాలతోనే మంచి టేస్ట్ వస్తుంది పులావ్. ముందుగా తరిగి ఉంచిన టొమాటోల్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించేద్దాం. కదా టొమాటోస్ మొత్తం సాఫ్ట్ అయిపోయి ఆయిల్ మొత్తం సెపరేట్ అవుతుంది. సో ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. బాగా కలిపి 2 నిమిషాల తర్వాత రెడీ చేసుకున్న కొబ్బరి పాలని ఇందులో ఎసరుగా పోసేద్దాం. 2 గ్లాసుల రైస్ కి 5 గ్లాసుల నీళ్లు పోస్తున్నాం. అప్పుడే మనకి పొడి పొడిగా రైస్ చక్కగా రెడీ అవుతుంది. ఒకసారి చివరిగా టేస్ట్ చూసుకొని మీకు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర చల్లి మూత పెట్టి బాగా మరిగించేద్దామండి. ఎసరు బాగా కాగిపోయిందండి, చూసారు కదా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. ఈ టైంలో ముందుగానే వాటర్ అంతా ఉంపేసుకొని రైస్ ని ఇందులో యాడ్ చేసేద్దాం. వాటర్ ఎక్స్ట్రా యాడ్ అవ్వకుండా చూసుకోండి, అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా పొడి పొడిగా వస్తుంది. ఆల్మోస్ట్ పులావ్ రెడీ అయిపోయిందండి. మధ్యలో జస్ట్ అడుగంటకుండా మధ్య మధ్యలో మనం తీసి కలుపుకుంటూ ఉండడమే. సమ్మర్ లో మసాలాలు ఎక్కువ వాడలేం కాబట్టి ఇలా కొబ్బరి పాలతో డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. కొబ్బరి ఎక్కువగా మిగిలినప్పుడు మీ ఇంట్లో ఏ రెసిపీస్ ట్రై చేస్తారో ఒకసారి కామెంట్ లో తెలియజేయండి కదా. రైస్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక వెజ్ గానీ నాన్ వెజ్ గానీ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి శ్వేతాసియా మేకప్ బుక్ ని సబ్స్క్రైబ్ చేయండి.